పెట్టిండు ఈ పిల్లలతో స్టార్టింగ్ పెట్టిండు మీరు అందరు అన్నలు అన్నలు ఆ అమ్మాయికి అన్నలు అవుతారు ఈ పిల్లలు ఇంత ఇంత వీళ్ళ నెంబర్లు అన్ని తీసుకుంటా వీళ్ళకు పోలీసుడు పెట్టిండు మీ చెల్లె నాకు నేను పూలు పెట్టుకొని చూసుకుంటా నేను మంచిగా చదువుకుంటా నేను డాక్టర్ని నేను గిల్ల పని చేస్తా గల్ల పని చేస్తాను అని వీళ్ళందరూ నమ్మించిండు నమ్మించిన వాళ్ళే చెల్లె ఫోన్ తీయే చెల్లె గంతవరం బతలాడుతుండు అని అంటే అద్దు వాళ్ళ ఖర్చు ఎట్లున్నాయో మనకు తెలియదు ఈ నల్ల గుట్టోళ్ళు అంటే ఇక్కడ మా వాళ్ళు బాగున్నారు వాళ్ళు వేసుమని గుట్టకే ఉన్నారు వాళ్ళ గురించి మాకు తెలియదు వీళ్ళందరూ నడుచుకుంటే ఏమంటారు అంటే వాళ్ళ గురించి మాకు తెలియదు వాళ్ళు ఎక్కువ మేము ఎక్కువ అన్నారు అద్దయ్యా వాళ్ళు ఎక్కువ మనం ఎక్కువ వాళ్ళు తెలియదంట ఆడదాన్ని వాళ్ళ కోళ్ళకు తెలియదంట వాళ్ళ గురించి మనం తెలుసుకుని మన పిల్లని ఎట్టిస్తాం అద్దని మేము ఇట్లే ఉన్నాం వాళ్ళే ఇజం అని వీళ్ళు అన్నారు ఇక అమ్మ నాకు ఆ పిల్లనే కావాలి అమ్మ నాకు ఆ పిల్లనే కావాలని తల్లి ఎంట పడ్డాడు తల్లి ఎంట పడితే ఆ పిల్ల వద్దురా అని అన్న వాళ్ళే కావాలన్న వాళ్ళే సరే పోయేద్దాం పా అని ఆయనతో తల్లే పట్టుకొని వచ్చింది అన్నదమ్ములు వచ్చిండ్రు మాట్లాడుకున్నారు చేసుకున్నారు కట్నం కూడా మాట్లాడుకొని పోయిన వాళ్ళే కట్నం తక్కువ ఉంది అద్దు కొడుక ఆ పిల్ల అక్కడ 2 ఎకరాల భూమి ఇస్తున్నారు ఆ 2 ఎకరాల భూమి జాగలు గవ్వన్ని ఇస్తానంగా గీ పిల్ల మనకెందుకు కట్నం తక్కువ ఉంది అద్దా అని తల్లి ఆ పిల్లలు ఒకటే పట్టు పట్టారు వాళ్ళిద్దరు కొడుకులు అన్నదమ్ములు ఒకటే పట్టు పట్టిన వాళ్ళే అమ్మ ఎందుకు నేను ప్రేమలో పడ్డా నాకు అమ్మాయి కావాలి అంటే లేదు అవసరం లేదు గా రూపాయలు మనకేం సరిపోతాయి ఈ తోట రాసి ఇస్తా అంటారు చేసుకో కొడుక అంటే అద్దు అబ్బా వాళ్ళని అప్పటికి అమ్మాయి కూడా తనతో ప్రేమలో పడింది ఈ అమ్మాయి పడతలేదు మేము అందరం చెప్పుకుంటున్నాం అటు ఇటే ఉన్నాం మేము ఇక ఆ పిల్లాడు మాత్రం పిచ్చి ప్రేమలో పడ్డాడు ఈ అమ్మాయికి వీళ్ళు మేము ఇజన్ అంటున్నాం అమ్మ నువ్వన్నా చేయంటే ఆ అమ్మ అద్దంటుంది అని మందు తాగాడు ఆ పిల్లాడు నాకు ఆ సిట్టింగ్ చేయకపోతే నేను బతికేందుకు అని మందు తాగి హాస్పిటల్ పడితే ఆ లంజలు చేయబట్టే మందు తాగిండని మమ్మల్ని ఫుల్ తిట్టిర్రు వాళ్ళు తిట్టుకొని మనమైతే కరెక్టే ఉన్నాం అని అనుకున్నాం సపడాకు ఉన్నాం ఆయన 8 రోజులు అయినాక పిల్లడు మంచిగా లేచినాక మళ్ళా అత్తమ్మకు ఫోన్ చేసిండు ఆ పిల్ల తల్లికి ఫోన్ చేసిండు పిల్ల తల్లి